రామచంద్రాపురంలో బాలిక డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిపోర్ట్ పరిశీలన తర్వాత కూడా పోలీసులు నిర్ధారణకు రాలేదు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటి ఓనర్ జకీర్ హుస్సేన్పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. పాఠశాల టీచర్లు, బాలిక స్నేహితులు సీసీ ఫుటేజ్ పరిశీలన తర్వాతే నిర్ధారణకు వస్తామని చెబుతున్నారు పోలీసులు. పాపని మనము సీన్ ఆఫ్ అఫెన్స్లో క్లూజ్ సేకరించడం జరిగింది. అండ్ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా క్లూజ్ సేకరించడం జరిగింది. పాపని స్కూల్ యాజమాన్యంతో విచారించడం జరిగింది. అండ్ ఆటో డ్రైవర్తో కూడా విచారించడం జరిగింది. అండ్ ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా విచారించడం కొనసాగుతుంది. అండ్ ఇంక్వెస్ట్ రిపోర్ట్గా వచ్చింది. శాంపిల్స్ని మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనం ఇది అసలు సూసైడా లేదంటే హోమిసైడా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేదంటే అసాల్ట్ చేశారా, లేదంటే వేరే ఇతర కోణం ఏమైనా ఉందా అనే విషయం మీద పూర్తి అవగాహన వస్తుందండి. ప్రిలిమినరీగా ఇప్పుడే మనం కంక్లూజివ్గా ఏం చెప్పలేమండి. మనం ఎఫ్ఎస్ఎల్కి ఆల్రెడీ రిపోర్ట్స్ పంపించిన తర్వాత సైంటిఫిక్గా ఎవిడెన్స్ వస్తుంది అసలు ఏం జరిగింది అని చెప్పి. అన్ని శాంపిల్స్ కూడా మనం బ్లడ్ శాంపిల్ కానీ, వెజనల్ స్వాబ్స్ కానీ, లేదంటే స్కిన్ శాంపిల్స్ కానీ అన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్ ఒపీనియన్ సైంటిఫిక్గా ఇచ్చిన తర్వాత కానీ టెక్నికల్గా మనం ఏం జరిగింది అనేది చెప్పలేమండి. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. ఇంకా కొంతమందిని కూడా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు కాబట్టి స్కూల్ యాజమాన్యంతో పాటు ఇంకా పాప ఫ్రెండ్స్ని కానీ, లేదంటే స్కూల్లో ఇతర టీచర్స్ని కానీ, లేదంటే పాప ఎవరితో అయితే ఎక్కువగా క్లోజ్గా ఉంటుందో వాళ్ళని కానీ ఇంకా మిగతా వాళ్ళని అందరినీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక కంక్లూజివ్గా ఏం జరిగిందని చెప్పడం జరుగుతుంది. స్కూల్ దగ్గర, పాప ఇంటి దగ్గర, రోడ్డు మీద కూడా సీసీ ఫుటేజెస్ సేకరించడం జరిగిందండి. వాటిని కూడా ఎగ్జామిన్ చేసి వాటిని కూడా కంప్లీట్గా ఏం జరిగింది అనేది ఒక లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్ తర్వాత ఏం జరిగింది, ఏ స్టెప్ తర్వాత ఏం జరిగింది అని మనం టైం లైన్తో ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పోస్ట్ మార్టం తర్వాత క్లియర్గా కారణం ఏంటి అనేటువంటిది జనరల్గా కంక్లూడ్ చెప్తూ ఉంటారు పోలీసులు. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇంత డిలే జరుగుతోంది? ఇంకా ఎలాంటి రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది? ఎప్పుడు వెల్లడయ్యే అవకాశం ఉంది? పూర్తి వివరాలు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి హరీష్? సిద్ధు, రామచంద్రాపురంలో ఏదైతే ఐదో తరగతి చదువుతున్న రంజిత మిస్టీరియస్ మృతి ఏదైతే ఉందో ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల వయసు ఉన్న పాప అసలు సూసైడ్ ఎలా చేసుకుంటుంది అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. పాప అయితే చనిపోయింది. రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని పోలీసులు కూడా పరిశీలించారు. అయితే ఏ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేసే పరిస్థితి లేదు. ఏ కారణంతో చనిపోయిందనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా బయటికి వెల్లడించే పరిస్థితి కూడా కనపడలేదు. ఎందుకంటే వెజైనా శాంపిల్స్ కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ, స్కిన్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ కూడా పరీక్షలు జరిపిన తర్వాతే పూర్తి నిర్ధారణకు రాగలమని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే అక్యూజ్డ్గా భావించి అదుపులోకి తీసుకున్నారో ఆ పర్సన్ విచారించినా సరే పూర్తి స్థాయిలో వీళ్ళకి ఎటువంటి పెద్దగా సమాచారం, అంటే ఆశాజనకంగా ఉండే సమాచారం, ఏ రకంగా ఈ మృతి జరిగింది అనే విషయాన్ని నిర్ధారించే సమాచారం కూడా రాలేదు. దీంతో ఒకవైపు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులను, అదేవిధంగా కాల్ డేటాను, బాలిక ఉపయోగిస్తున్న ఫోన్ కాల్ డేటాను, తల్లిదండ్రులు ఉపయోగిస్తున్న ఫోన్ కాల్స్ డేటాను కూడా సేకరించడం జరిగింది. దీంతో పాటు సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఏదైతే వాటన్నిటిని సేకరించి క్రోడీకరించిన తర్వాతే దీనికి సంబంధించి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అది సూసైడా, హోమిసైడా, లేదా అసాల్ట్ జరిగిందా, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయాన్ని నిర్ధారించగలమైతే పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఇదంతా మిస్టరీగానే మిగిలింది. ఎందుకంటే అసలు 10 ఏళ్ల వయసున్న పాప సూసైడ్ చేసుకోవడానికి ఒక స్టూల్ ఏర్పాటు చేసి సీలింగ్ ఫ్యాన్కి తాడు ఎలా కట్టగలిగింది? మరోవైపు ఇదంతా ఒక రూమ్లో జరిగింది. రూమ్ లోపల వైపు తలుపేసుకుంది. తల్లి వచ్చిన తర్వాత, బయట నుంచి వచ్చిన తర్వాతే ఆ రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళటం జరిగింది. అసలు లోపల తలుపేసుకుని పాప ఇదంతా ఎందుకు చేసింది, దేనికోసం చేసింది, ఎవరైనా బెదిరించారా, ఇబ్బంది పెట్టారా, లేకపోతే పాఠశాలలో ఏమైనా మందలించారా అనే విషయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటి వరకు పోలీసులకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం రాలేదు. నిన్న సాయంత్రం 5:30కి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగుతున్నది. కొద్దిసేపటి క్రితం పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. బాలికను బాడీని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అక్కడి నుంచి కాకినాడ తరలించడం జరిగింది. అయితే ఈ సంఘటన మీద పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, పాపను ఎవరైనా వెంబడించారా, లేదా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్తో మాట్లాడటం జరిగింది. ఆటో డ్రైవర్ విచారణ చేశారు. ఎవరైతే ఆ తల్లిదండ్రులు అనుమానించారో ఆ వ్యక్తిని కూడా అనుమానించడం జరిగింది. అతను కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. అన్ని రకాల కోణాల్లో చూస్తున్నా సరే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఒక క్లూ లభించడం లేదు. ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకే ఆ రిపోర్ట్ విషయాలు కూడా పోలీసులు బయటికి చెప్పలేదు సిద్ధు. అయితే ఒక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక నిర్ధారణకు రావచ్చిన విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు సిద్ధు. ఓకే హరీష్.